రాజ్భవన్లో ఏపీ గవర్నర్ను వైసీపీ నేతలు కలిశారు. వైఎస్ జగన్ పర్యటనలో సెక్యూరిటీ లోపాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. సింగయ్య మృతిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు జగన్పై కేసు పెట్టారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. సింగయ్య మరణంపై ఎస్పీ మాట మార్చారని ఆరోపించారు. పోలీసులు జగన్ వాహనాన్ని సీజ్ చేసి తీసుకెళ్లారని అన్నారు. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారిని వచ్చి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖుల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్టు విచారణలో బయటపడుతోంది. దామోదర రాజనరసింహతో పాటు జగ్గారెడ్డి ఫోన్లు ట్యాప్ చేసినట్టు గుర్తించారు. హుజూరాబాద్, మునుగోడు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు చెందిన 120 మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు అండ్ టీం. పలు జిల్లాల కలెక్టర్ల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా బయటపడింది. కలెక్టర్లతో పాటు వారి సీసీల నెంబర్లను సైతం ట్యాప్ చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన నిర్వాహకుల నెంబర్లను సైతం ట్యాప్ చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు, బిల్డర్లను ఎవరిని వదిలిపెట్టలేదు ప్రభాకర్ రావు అండ్ గ్యాంగ్. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ నుంచి పిలుపొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు వాంగ్మూలం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించారు. గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయనుంది సిట్. 2023 నవంబర్ నెలలో 618 మంది ఫోన్లను ట్యాప్ చేశాడు ప్రభాకర్ రావు. అధికార, ప్రతిపక్ష వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ కూడా గతంలో ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, వారి అనుచరుల ఫోన్లు పెద్ద సంఖ్యలో ట్యాప్ అయ్యాయి. అప్పట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు గుర్తించారు. ఎన్నికల సమయంలో పొంగులేటి కదలికలను తెలుసుకునేందుకు ఆయన ఫోన్లను రహస్యంగా విన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ పోలీసులపై తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరగదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్తో కుమ్మక్కు కాకపోతే సీబీఐకి కేసు ఇవ్వాలన్నారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు కిషన్ రెడ్డి. సీబీఐ దర్యాప్తు జరిగితే అసలైన దోషులకు శిక్ష పడుతుందని చెప్పారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని. పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి. బనకచెర్లను అడ్డుకుని తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చంద్రబాబు కేంద్రంతో ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు నిర్మాణం జరగదన్నారు. బనకచెర్ల నిర్మాణం జరిగితే బీజేపీని తెలంగాణ ప్రజలు క్షమించబోరన్నారు. రేపు కేబినెట్ మినిట్స్ను కేంద్రానికి పంపిస్తామన్నారు. బనకచెర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి క్లియర్ కట్గా మా పార్టీ స్టాండ్ చెప్పడం జరిగింది. ఆయన అనుకున్న మాత్రాన ఆయన కేంద్రంలో మోడీతోని ఏదో కూటమిలో ఉన్నంత మాత్రాన కడతాం అనుకుంటు కానీ కట్టనిచ్చే ప్రసక్తే లేదు. మన క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించినాం.
ఆ మినిట్స్ కూడా రేపు కేంద్రానికి పంపిస్తున్నాం. ఆ తర్వాత 30th రోజు ప్రజాభవన్లో మా ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ప్రజెంట్. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్లో ఉన్న 180 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ చేసింది. దీంతో 26,519 మందికి లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా క్లియర్ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్థిక ఇబ్బందులున్నా, లెక్కకు మించి సంక్షేమ పథకాలున్నా ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం. 2023 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేశారు. గోదావరి ప్రాంత వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణం, గోదావరి నదీ తీరంలో పర్యాటక కేంద్రాల ఏర్పాటు, పుష్కరాల రేవును అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. $94 కోట్లతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు పుష్కర్ ఘాట్ దగ్గర శంకుస్థాపన చేశారు. రాజమండ్రి దగ్గర గోదావరిపై 127 ఏళ్ల రైల్వే వంతెనను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పదం కాదు, డబుల్ పవర్ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత వేగంగా ముందుకెళ్తుందని, అలాగే డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు తొందరగా పూర్తవుతాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ఉన్నంత కాలం అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలిసి ఎలా ఉంటాయి, కారణం అంటే బైక్ సౌండ్ చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు, సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజిన్లో. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకు వెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మన శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి. వెంటనే చాలా దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్. 3 ఏళ్లలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. Contributes only 6% in the country's economy, and the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year, India is fast becoming one of the world's most. స్పేస్ రంగంలో ఏపీని అగ్రభాగాన్ని నిలిపేలా పాలసీ రూపొందించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఏపీ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలన్నారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం 2025-2035 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. ఎల్లుండి మరోసారి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఆసిఫాబాద్ రాగా శ్రీనివాస్పై డీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుపై చర్చ జరగనుంది. అలాగే ఖైరతాబాద్లో విజయారెడ్డి, దానం మధ్య వివాదంపై క్రమశిక్షణ కమిటీలో చర్చిస్తారు. ఎల్లుండి కమిటీ ముందుకు రావాలని నేతలను కమిటీ ఆదేశించింది. మరోవైపు ఇవాళ కొండా మురళిపై వరంగల్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ చర్చించింది. బాలికపై అత్యాచారం కేసులో కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధించింది. 2020లో బనగానపల్లి పిఎస్ పరిధిలో 4 ఏళ్ల చిన్నారిపై రుద్రేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. పాపకు బిస్కెట్ ఆశ చెప్పిన కామాంధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. నేషనల్ హైవేస్లో బైక్లకు కూడా టోల్ ఫీజు వసూలు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
వీలర్లకు టోల్ వసూలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండా తప్పుదారి పట్టించొద్దని సూచించారు. భారత్లో రాజ్యాంగమే అత్యున్నతమైందన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రజాస్వామ్యంలోని 3 విభాగాలు రాజ్యాంగం కిందే పనిచేస్తాయన్నారు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు అధికారాలున్నాయి, కానీ రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదన్నారు. బుల్డోజర్ న్యాయంపై తాను ఇచ్చిన తీర్పు మీద కూడా గవాయ్ స్పందించారు. ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇల్లు ఉండాలన్నారు. చిన్నప్పుడు తాను ఆర్కిటెక్ట్ కావాలనుకున్నానని, కానీ లా చదవడం తన తండ్రి కోరిక అని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై సిబిఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా 42 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఆపరేషన్ చక్రవి పేరుతో ఈ తనిఖీలు చేపట్టింది. మొత్తం 5 రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీలోని 42 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ 9 మందిని అరెస్ట్ చేసింది. యూపీఐ ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. దాదాపు 700 బ్యాంకు బ్రాంచీల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించింది. దేశవ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా జలిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. రిజిస్టర్ చేసి అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్గా ఉన్న వాటికి ఆఫీసులు కూడా లేవని ఈసీ గుర్తించింది. శశి థరూర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. రోజుకు కాంగ్రెస్ నేతలకు థరూర్కు మధ్య కౌంటర్లు, చురకలు, పంచులు దిగిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాకూర్ ఎక్స్లో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. రాబందులుంటే జాగ్రత్త అంటూ ఆయన పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు కారణమైంది. మరో వారం రోజుల్లో అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఉధంపూర్ జిల్లా కురు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ సంచలనం సృష్టించింది. పక్కా సమాచారంతో భద్రతా దళాలు తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. మరో 3 ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3 టెర్రరిస్టులు బసంత్గఢ్లోని ఎత్తైన ప్రాంతాల్లో దాక్కున్నట్టు గుర్తించారు.